తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలు ప్రేమించి ఆశీర్వదించి ఈ యొక్క మార్చి నెలలో మొదటి పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ సన్నిధిలో నీ జీవవాక్యం కొరకై మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా సిద్ధపాటు దయచేసినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ జీవవాక్యాన్ని చేతపరుచుకున్న వారమై జ్యోతుల వలె ప్రకాశించటకు మా కృప చూపించండి నాయనా. నీ పునరుద్ధరణ పండగకు ముందున్నటువంటి 4వ ఆదివారము ఉపవాస దినాల్లోని 3వ ఆదివారం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మాకు అనుగ్రహించిన విలువైన అంశమును గురించి, పట్టుదలతో కూడిన ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాతోటి సేవకులందరి కొరకు, దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు, సహోదరుల కొరకు, సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించేటువంటి సహోదరుల కొరకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ జీవవాక్యం ద్వారా మా తోటి దైవజనులు, మా సహోదరులు బలపడటకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. ఈ యొక్క మార్చి నెలలో అనగా లెంట్లోని 3వ ఆదివారము, పునరుద్ధరణ పండుగ ముందు 4వ ఆదివారపు అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశము పట్టుదలతో కూడిన ప్రార్థన అనేటువంటి అంశం మీకు బాగా గుర్తుంది కదా. గడిచిన 2 వారాలు కూడా మనం విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించాం. ఈ వారము మనము ప్రార్థన యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ పట్టుదల అనేటువంటి అంశము పట్టుదలతో కూడిన ప్రార్థన కదా. ఇక్కడ ఎంత చక్కగా అంటే పర్సిస్టెన్స్ ఆఫ్ ప్రేయర్, లేదా పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలతో కూడిన ప్రార్థన, లేకపోతే పట్టుదలతో చేయు ప్రార్థన అని చెప్పేసి దానికి కాను మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క వాక్య భాగాలు ఏంటంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 2వ రాజు 2 Kings చాప్టర్ 20 verses 1 to 11. ఆ తర్వాత సామ్స్ 116, కీర్తనలు 116వ కీర్తన. ఆ తర్వాత 2వ బైబిల్ పాఠం వచ్చేసి 1 Thessalonians 5th chapter verses 12 to 22. అక్కడ మనం చూస్తే తెస్సలోనికై మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 22 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఈ వాక్యాన్ని అనుసరించి పట్టుదలతో కూడిన ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ పట్టుదలతో కూడిన ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ధ్యానించేటప్పుడు దైవ సేవకులమైన మనము, మరి ముఖ్యంగా నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాన్ని ప్రిపేర్ చేస్తున్నా అంటే, గ్రామాల్లో పనిచేసేటువంటి దైవజనులకు ఇది గొప్ప ప్రోత్సాహం ఇస్తుందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అయ్యగారండి మాకు ఎక్కువ చదువులేదు కాబట్టి మాకు రెఫరెన్స్లు, వాక్యాలు ఎక్కువ గుర్తుండట్లేదు అయ్యగారని చెప్పేస్తాను. నేను వాళ్ళకు కూడా మీరు వాక్యం గుర్తుండడానికి ఏం చేయాలో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మీకు వాక్యం మధ్యలో చెప్తాను. మీరు వాక్యం మొత్తం వింటే అది మీకు తప్పకుండా వాక్యాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు తప్పకుండా దైవజనులుగా సహాయం చేస్తాను. ఓకే కదా. ఇప్పుడు మన అంశం ఏంటంటే ప్రార్థన కదా, పట్టుదలతో కూడిన ప్రార్థన అని చెప్పేసాను. మొట్టమొదటిగా నేనేం చెప్తా అంటే, ప్రార్థన అనే అంశానికి, ప్రార్థన అనే మాటకి నిర్వచనం అంటే ప్రార్థన అనే మాటకి అర్థం ఏంటో చెప్తాను. ఓకేనా. అంటే మొదట, ప్రథముడు అంటే మొదటివాడు, అంటే మొదట, అర్థన అంటే వేడుకొనట, అంటే వేడుకోవడం, అయ్యా నాకు పలానా సహాయం చేయమని వేడుకోవడం. అంటే మొదట, అర్థన అంటే వేడుకొనుట. ఓకేనా. అర్థన అంటే మొదటిగా వేడుకొనుట అనే అంశం. అర్థం, దానికి అర్థం అది అర్థన. ప్రేయర్ అంటే కదా, ప్రిపరేషన్ హాలిడేస్ అంటే అంటే మొదట, ప్రేయర్ అంటే మొదటిగా చేసేటువంటి దాన్ని
ప్రేయర్ అని చెప్పి ఇంగ్లీష్లో అన్నారు. ప్రా అంటే మొదట, అర్థ అంటే వేడుకొనుట. అంటే మనం ఒక పని ప్రారంభిస్తున్నాం, ఓకేనా, ఒక ఇల్లు నిర్మాణం కొరకు పునాది వేస్తున్నాం. దాన్ని ఏం చేస్తాం? ప్రార్థనతో శంకుస్థాపన చేస్తాం, ప్రార్థనతో భూమి పునాది వేస్తాం. పాప వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఇంటర్మీడియట్. ఆ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాపకి ఏం చేస్తామంటే ప్రార్థన చేసి పంపిస్తాం. పుట్టినరోజు వస్తుంది, ప్రార్థన చేస్తాం, అవునా. ప్రార్థన అంటే ప్రా అంటే మొదట, అర్థన అంటే వేడుకొనుట. ప్రార్థన అంటే మొదటిగా వేడుకొనుట. ఒక పని చేసేటప్పుడు, ఒక కార్యక్రమాలు చేసేటప్పుడు మనం మొదటగా వేడుకునేదాన్ని ఏమనంటే ప్రార్థన అని చెప్పేసి అన్నారు. ఓకే కదా. ఈ ప్రార్థనలో మనము చాలా కోట్ల రకరకాల ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనకి ఇది, ఈ ప్రార్థనకి ఫలాంది అని చెప్పడానికి లేదు. సమయమందు ప్రార్థన చేసుకోవచ్చు, అసమయమందు ప్రార్థన చేసుకోవచ్చు, పడుకొని ప్రార్థన చేసుకోవచ్చు, కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, పని చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. అంటే వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్, దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ కెన్ స్పీక్ విత్ గాడ్ ఎట్ ఎనీ టైం. నువ్వు దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తివైతే, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే, నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణమైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు, చేసుకోవచ్చు. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. మానవుడు దేవునితో మాట్లాడుకునే సాధనమే ప్రార్థన. ఈ ప్రార్థనకి ఇది ప్రార్థన, ఈ రకమైన ప్రార్థన అని చెప్పడానికి లేదు. నువ్వు కన్నీటితో చెప్పి ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన, నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేస్తే సంపూర్ణ రాత్రి ప్రార్థన, నువ్వు కానుక ఇచ్చి ప్రార్థన చేసుకుంటే కృతజ్ఞత ప్రార్థన, అవునా. నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే అది ఎడతెగక చేసే ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మెలకువగా చేసే ప్రార్థన. వేర్ నాట్, వాట్ నాట్. దాని అర్థం ఏంటంటే నీవు చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలని. నేను మొట్టమొదటి మీకు ఏం చెప్పాను? ప్రార్థన అంటే ఏంటో చెప్పాను కదా. ఉప అంటే సమీపముగా, వాసము అంటే కలిసి జీవించుట, ఉపవాసము అంటే సమీపంగా ఉండి కలిసి జీవించుట, ప్రార్థన అంటే మొదటిగా వేడుకొనుట. ఉపవాస ప్రార్థన అంటే సమీపంగా ఉండి మొదట వేడుకునేదాన్ని ఉపవాస ప్రార్థన అని చెప్పేసి అన్నారు. ఓకే కదా. ఈ ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభించబడ్డదంటే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది అని అంటే, షేతునకు కూడా కుమారుడు కలిగెను, అప్పుడు అతడు ఆయనకి ఎనోషు అనే పేరు పెట్టాడు. ఆదికాండం 4:26. ఓకేనా. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైనది అని ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ప్రార్థన ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎనోషు కాలంలో ప్రార్థన స్టార్ట్ అయింది. ఎనోషు పుట్టాడు, ఎనోషు కాలం స్టార్ట్ అయింది, ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభించబడ్డది. ఆ తర్వాత నుంచి మనం చూస్తే ఎవరి జీవితంలో చూసినా ప్రార్థన 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 ప్రార్థన. అసలు జీవితమే ప్రార్థన అన్నట్టు, అంతే నా భాషలో చెప్పాలంటే. ప్రియులారా, ఎవరిని కదిపిన క్రైస్తవ జీవితంలో, బైబిల్ గ్రంథంలో ఎవరిని కదిపినా వారి జీవితాలన్నీ ఎక్కడ ఆశీర్వదించబడ్డాయంటే ప్రార్థనతోటే. ఎబ్బేసు ప్రార్థన, యాకోబు ప్రార్థన, అబ్రహాం ప్రార్థన, నోవహు ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన, వేర్ నాట్. కొత్త నిబంధనలకు వచ్చినాక యేసయ్య ప్రార్థన, ప్రవక్తల ప్రార్థన, బాప్తిసం యోహాను ప్రార్థన, అపోస్తల ప్రార్థనలు, సంఘాల్లో ప్రార్థనలు, యోనా చాప కడుపులో ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన, హన్నా ప్రార్థన, స్టెఫెన్ ప్రార్థన. అసలు ప్రార్థన అనేటువంటిది లేకుండా జీవితం లేదు ప్రియులారా. కాకపోతే ప్రార్థన అనేది
చేస్తేనే చేసినట్టు తప్ప ప్రార్థన గురించి చెప్తే చేసినట్టు కాదు. ప్రార్థన చేస్తేనే చేసినట్టు, అది ప్రాక్టికల్. ప్రార్థన అనేది ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడ్డదంటే ఎన్నోషు కాలంలో ప్రార్థన ప్రారంభించబడ్డది. ఇక చూడండి, ప్రార్థనలో ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే ప్రార్థన 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 ప్రార్థన. ఏ వ్యక్తి దేవునికి కనెక్ట్ అవుతాడో, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో, ఏ వ్యక్తి అయితే ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటారో వారి జీవితాలు మొత్తం కూడా ప్రియులారా ప్రార్థనతోటే ఉన్నాయి. ఈరోజు మన ఈ వాక్యం దేంతో ప్రారంభించడం? ప్రార్థనతోటి. ప్రార్థన మన ఊపిరి, ప్రార్థన మన బ్రతుకు, ప్రార్థన మనం తినే అన్నము మెతుకు. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ప్రతి దైవజనునికి నేను చెప్పే మాట ఇదే. మన జీవనాధారం ప్రార్థన, మన ఊపిరి ప్రార్థన, మన సాక్ష్యం ప్రార్థన, మన సేవ ప్రార్థన. కారణం అంటే యేసయ్య పెందల కన్నా లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే అరణ్యంలోకి పోయి అక్కడ ప్రార్థన చేశానని మార్కు సువార్త 1:35 ఉంది కదా. ఈరోజు మన అంశం ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఓకేనా? ఈ పట్టుదలతో కూడిన ప్రార్థన ఎప్పుడు వస్తుంది అని అంటే, పట్టుదలతో వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేయగలడు, చేస్తాడు అని అంటే, నేను మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. పట్టుదల అనేటువంటి మాటకి పర్యాయ పదాలు ఉన్నాయి ప్రియులారా. ఈ పర్యాయ పదాలు మనకి ఎట్లా ఉంటాయంటే, పట్టుదలతో కూడిన ప్రార్థన అనగానే భారభరితమైన ప్రార్థన, భారభరితమైన ప్రార్థన. యెషయా గ్రంథం 61 3 భారభరితపు ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తా అంటాడు. భారభరితం కదా. పట్టుదల ఎప్పుడు వస్తుందంటే భారం ఉన్నప్పుడే వస్తుంది. ప్రార్థనలో మనకు భారం ఉంటేనే తప్ప నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయలేవు. ప్రార్థనలో భారం ఉండాలి, ఆ భారంతో పాటు బాధ్యత ఉండాలి. ఒక తల్లికి తన పిల్లలు కూర్చేటువంటి భారం ఉండాలి, ఆ పిల్లలు కూర్చేటువంటి బాధ్యత కూడా ఉండాలి. ఒక తండ్రికి పిల్లలను కూర్చేటువంటి భారం ఉండాలి, భార్యను కూర్చిన బాధ్యత కూడా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి ప్రియులారా? పట్టుదలతో ప్రార్థన చేయడం అనేది ప్రాక్టికల్, అది క్రియతో కూడింది, ప్రసంగంతో కూడింది కాదు. నీకు ఎప్పుడైతే ఒక భారం ఇవ్వబడ్డదో, సంఘాన్ని గురించిన భారము, సువార్తను గురించిన భారము, సేవను గురించిన భారము, ఆత్మలను గురించిన భారము ఉన్నట్టయితే నువ్వు తప్పనిసరిగా పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తావు. నువ్వు ఒక పట్టుదలతో కూడిన పని ప్రారంభించాలంటే ఆ పనిని గురించిన భారం ఉండాలి, ఆ పనిని గురించిన బాధ్యత కూడా ఉండాలి. భారం లేకుండా, బాధ్యత లేకుండా చేసే పని అది పట్టుదలతో కూడిన పని కాదు. ఒక కార్యం జరగాలి అంటే పట్టుదలతో చేస్తేనే ఆ పని పూర్తి అవుతుంది. మళ్ళీ చెప్తాను, పట్టుదల ఉన్నవాడికి భారం ఉంటుంది, భారం ఉన్నవాడికి బాధ్యత ఉంటుంది, బాధ్యత ఉన్నవాడికి గమ్యం ఉంటుంది. అంటే నేను ఈ పని పట్టుదలతో చేస్తే నాకు రాబోయేటువంటి ప్రతిఫలం ఏంటి అన్నది నాకు అర్థమైంది. ఇది పట్టుదలతో చేస్తేనే నేను ఆ గమ్యానికి చేరుకోగలను. అవునా? ఒక అథ్లెట్ ఏం చేస్తాడు కదా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఏం చేస్తాడు? పట్టుదలతో సాధించుకుంటాడు. అవునా? పట్టుదలతో పోరాడి సాధిస్తాడు ఆ విషయం. ఆ గమ్యానికి చేరుకోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, పట్టుదలతో ప్రార్థన చేయాలంటే ఒక సేవకునికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక తల్లికి కానీ, ఒక తండ్రికి కానీ ఏముండాలంటే, మొట్టమొదటి పట్టుదల ఉండాలంటే భారం ఉండాలి, భారంతో పాటు బాధ్యత ఉండాలి, బాధ్యతతో పాటు గమ్యం ఉండాలి, గమ్యంతో పాటు ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. విసుకక, అంటే ఎన్నో హర్డిల్స్ వస్తుంటాయి, ఎన్నో కష్టాలు ఆటుపోట్లు వస్తుంటాయి. అయినప్పుడు కూడా నువ్వు పట్టుదలతో ఉన్నప్పుడు ఆ హర్డిల్స్ అనేటివి, కష్టాలంటివి
అధిగమించడం చాలా ఈజీ అయిపోద్ది. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి మాట ఇదే. పట్టుదలతో ప్రార్థన చేయాలంటే నీకు ప్రార్థన గురించినటువంటి భారం ఉండాలి, ఆత్మల గురించిన భారం ఉండాలి, ఆత్మల రక్షణ కొరకు సువార్త సేవను గురించినటువంటి బాధ్యత కూడా ఉండాలి. తర్వాత నీ సేవకి ఒక గమ్యం ఉండాలి. గమ్యం ఉన్నోడే పట్టుదల ఉంటుంది తప్ప, ఆ పట్టుదల కావాలంటే నీ గమ్యం ఏంటో నీకు తప్పకుండా తెలిసి ఉండాలి. తర్వాత నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తుండాలి. అంత మాత్రమే కాదు, నువ్వు విసుకక ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తాను, పట్టుదలతో ప్రార్థన అన్న ఒకటే, భారంతో చేసే ప్రార్థన అన్న ఒకటే, బాధ్యతతో చేసే ప్రార్థన అన్న ఒకటే, గమ్యము చేరేటువంటి ప్రార్థన చేసిన ఒకటే, ఎడతెగక ప్రార్థన చేయడం అన్న ఒకటే, విసుకక ప్రార్థన చేయడం అన్న ఒకటే, ఏక మనసుతో ప్రార్థన చేయడం అన్న ఒకటే. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి క్లచెస్ వలె ఉంటాయని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీకు 7 పాయింట్లు చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను, ఓకేనా? ఆ 7 పాయింట్లు ఏంటి అని అంటే చూడండి. మన యొక్క మొదటి బైబిల్ పాఠం, ఓకేనా? మొదటి బైబిల్ పాఠంలో మనము రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము ఆ యొక్క మొదటి 11 వచనాలు మనం చూస్తే, హిజ్కియా రాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చేయబడ్డాడు? ఇగో నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలన్నప్పుడు ఆ 3వ వచనంలో హిజ్కియా యథార్థవంతుడు, నీతిపరుడు, ప్రార్థనాపరుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు 5వ వచనంలో మనం చూస్తే దేవుని యొద్ద నుండి జవాబు కూడా వచ్చేసింది. ఈయన కన్నీళ్లతో పట్టుదలతో ప్రార్థన చేశాడు. హిజ్కియా పట్టుదలతో కూడిన ప్రార్థన దేవుడు ఆయనకు జవాబునిచ్చి 5వ వచనంలో ఆ 22 ఆ యొక్క 20వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఆ యొక్క 5వ వచనం మనం చూస్తే 3వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు, 5వ వచనంలో జవాబు వచ్చేసింది. దాన్ని ఇందాక ఈ వాక్యాలు ఎట్లా గుర్తుంటాయి అయ్యగారు అని చెప్పేసి అని అడిగినటువంటి నా తోటి దైవజనులకు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, మనం వచనాల వారిగా చదివినప్పుడు ఏ వచనంలో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ వచనాన్ని గురించినటువంటి వాక్యం మనం గ్రహించినప్పుడు అది మళ్ళీ మనకు గుర్తొస్తుంది. నేను మీకేం చెప్తానంటే, ఆ యొక్క 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. మనం ఏం చేయాలంటే, హిజ్కియా ప్రార్థన చేసిన వచనం ఏంటి, ఎన్నో వచనం ఉందంటే 3వ వచనంలో ఉంది హిజ్కియా ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబు ఏ వచనంలో వచ్చిందంటే 5వ వచనంలో జవాబు వచ్చింది, ఓకేనా? 3వ వచనంలో ప్రార్థన ఉంది, హిజ్కియా ప్రార్థన. 5వ వచనంలో దేవుడు అనుగ్రహించిన జవాబు ఉంది. ఆ విధంగా మనము వచనాల వారిగా మనం తిరిగి దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోబడతాం. అక్కడ జరిగిన విషయం అంటే, దేవుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ని పొడిగించాడు. ఓకే కదా? ఇక్కడ మేము ఏం చెప్తాంటే, పాయింట్ నెంబర్ 1 రాసుకోండి కదా. మరణ సమయములో పట్టుదలతో కూడిన ప్రార్థన. మరణ సమయంలో పట్టుదలతో కూడిన ప్రార్థన అని చెప్పి రాస్తూ, ఎవరి గురించి చెప్పాలి వాక్యము? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అతడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు, ఆ కన్నీటిని దేవుడు చూసినప్పుడు ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా, ఆ అంజూర పండ్ల ముద్ద ద్వారా ఆ యొక్క హిజ్కియాను దేవుడు స్వస్థపరిచి ఆ యొక్క ఆహాజు గడియారాన్ని వెనక్కి తిప్పి ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు. అంటే మరణ సమయంలో పట్టుదలతో కూడిన
ప్రార్థన అని చెప్పి రాసుకోండి. ఓకేనా. నెంబర్ 2 ఏంటంటే దైవ కార్యముల కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన. దైవ కార్యముల కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన రాసుకుంటున్నారు కదా. దైవ కార్యముల కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన. ఏంటి దైవ కార్యములు అని అంటే ఆ యొక్క రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 36వ వచనము మళ్ళీ 38వ వచనం మీకు గుర్తొస్తుంది కదా. నేను మీకు స్పష్టంగా ఎట్లా చెప్తున్నానో మీరు గ్రహించండి. మీరు చదివేటప్పుడు ఏ వచనము దేని గురించి చెప్తుందో చూడాలి. ఓకేనా. ఈ యొక్క మొదటి రాజులు 18వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే నైవేద్య సమయమున ఏలియా ప్రవక్త ఏం చేశాడు, ఆ యొక్క బలిని సిద్ధం చేశాడు. అక్కడ ఏమంటే నైవేద్యం అర్పించే సమయం. అప్పటి వరకు కూడా బయలు ప్రవక్తలు తమను తాము గాయపరచుకుంటూ బయలా దిగిరా అని చెప్పేసి అని రక్తాలు గారుకుంటూ చేసినాక మొదట వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఓడిపోయారని అనుకున్నాక అప్పుడు దైవ కార్యము కొరకు ఏలియా ప్రవక్త ఆ కర్రలనన్నీ కూడా సిద్ధపరిచి నైవేద్యం అర్పించే సమయమున దైవ కార్యము కొరకు కట్టెలను అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ ఎద్దుని బలి అర్పించి అన్నీ సిద్ధం చేసి అప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రభువా వీళ్ళు చూసినట్లుగా వారిని కార్యము తెలుసుకున్నట్లుగా నీ అగ్ని చేత దీన్ని దహించమన్నప్పుడు 36వ వచనంలో ప్రార్థన చేశాడు ప్రియులారా. 38వ వచనంలో అతడు ప్రార్థించుతుండగా అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువులన్నింటినీ కూడా కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చేయాల్సిన పని అంటే దైవ కార్యముల కొరకు పట్టుదలతో చేసిన ప్రార్థన. మొదటిది మరణ సమయంలో పట్టుదలతో చేసిన ప్రార్థన. రెండవది దైవ కార్యముల కొరకు ఏలియా పట్టుదలతో చేసిన ప్రార్థన. ఇందాక మనం హిజ్కియా పట్టుదలతో చేసిన ప్రార్థన. మరణ సమయంలో హిజ్కియా పట్టుదలతో చేసిన ప్రార్థన. దైవ కార్యముల కొరకు అగ్ని దిగి వచ్చుటకు ఏలియా చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. నెంబర్ 3 మనం చూసినట్టయితే సువార్త పాఠంలోకి వెళ్ళిపోదాం. సువార్త పాఠంలో అక్కడ మనం చూస్తే ఒక షునేమీరాలు సురోఫోనికాయ స్త్రీ అక్కడ మనం చూసినట్టయితే అపవిత్రాత్మ విడుదల కొరకు రాసుకోండి. నెంబర్ 3 అపవిత్రాత్మ విడుదల కొరకు సురోఫెనికాయ స్త్రీ లేకపోతే తల్లి యేసయ్య దగ్గర పట్టుదలతో చేసిన ప్రార్థన. అక్కడ చూస్తే కుక్క పిల్లలతో కూడా పోల్చబడ్డప్పుడు కూడా ఆమె ఇష్టపడుతుంది. ఎందుకంటే ప్రవ్వా కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద పడేటువంటి ముక్కలు తింటేనే కదా బల్లతో కడుపు నింపుకునేది. ఆ యజమానుడే ముక్కలు వేయకపోతే ఈ కుక్క పిల్లల యొక్క బ్రతికేంటి అన్నప్పుడు యేసయ్య ఆమె విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఇక్కడ సురోఫెనికయ గ్రీసు దేశస్తురాలైనటువంటి ఒక అన్యురాలు పట్టుదలతో గోజాడుకొని తన బిడ్డ యొక్క అపవిత్రాత్మ యొక్క విడుదల కొరకు ప్రభువుని పట్టుదలతో ప్రార్థించింది. ప్రార్థించడం అంటే వేడుకొనటం అని అర్థం. ఓకే కదా. మోకాళ్ళేసి కళ్ళు మూసుకొని చేసేది మాత్రమే ప్రార్థన కాదు, ఆత్మలో కూడా ప్రార్థన చేయాలి. యూదా పత్రిక 21వ వచనంలో సహోదరులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ సురోఫెనికాయ స్త్రీ ఏం చేసిందయ్యా అంటే పట్టుదలతో ప్రార్థన చేసి అపవిత్రాత్మతో పీడించబడుతున్న ఆ బిడ్డ యొక్క విడుదలను సాధించింది. అపవిత్రాత్మల యొక్క విడుదల కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన అని చెప్పి నెంబర్ 3 రాసుకోండి. అది మనం ఇందాక చదువుకున్నట్టు
సువార్త పాఠము మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఉన్నది. నెంబర్ 3rd పాయింట్. నెంబర్ 4th పాయింట్ మనం చూసినట్టయితే హతులైన జనులను గూర్చి. హతులైన జనులు అంటే తన స్వజనులు హతులైపోయారు. ఆ హతులైపోయినటువంటి హతం చేయబడ్డారు. ఆ హతం చేయబడినటువంటి ఆ జనులను గురించి పట్టుదలతో కూడిన ప్రార్థన. హతులైన జనులను గూర్చి, స్వజనులను గూర్చి ఇర్మియా చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. యెహెజ్కేలు చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. ఏలియా చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. సురోఫెనికయ స్త్రీ చేసినటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన. నెంబర్ 4, హతులైపోతున్నటువంటి జనులను గురించి ఇర్మియా చేసిన ప్రార్థన. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, హతులైన నా జనులను గురించి నా వేదన, నా గుండె కొట్టుకొంచున్నదని చెప్తేమంటే, ఆ జనులను గురించి నా తల జలమయంగాను, నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అని చెప్పేసి అన్నాడు. ఒక్కసారి ప్రియులారా, మీరు ఆ యొక్క ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారని చూడండి. నా జనులలో హతమైన వాని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా నా తల జలమయమగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. అక్కడ మనం చూడండి, నా జనులలో హతమైన వాని గూర్చి నేను దివారాత్రం ఏం చేస్తుంటే కన్నీరు కారుస్తున్నాను. విలపించు ప్రవక్త ఇర్మియా ప్రవక్త. అందుకే ఇర్మియా గ్రంథం తర్వాత వచ్చే గ్రంథం పేరు విలాప వాక్యాలు, లామెంటేషన్స్. ఏంటి ప్రభువా అని చెప్పేసారంటే, నా జనులలో అనేకులు హతులైపోయారు. ఆ హతులైపోయిన వాళ్ళ యొక్క జీవితాల్లో ఇక వాళ్ళు ఎప్పుడు కూడా రారు. కానీ నా జనులైనటువంటి హతులైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయంగాను, నా కన్నులు కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. ఇది ఇర్మియా తన స్వజనుల యొక్క హతులైన వారి గురించి కన్నీటితో పట్టుదలతో చేసిన ప్రార్థన అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవ కార్యం కొరకు ఏలియా పట్టుదలతో ప్రార్థన చేశాడు. అగ్ని దిగి వచ్చింది, ఆ బలిని దహించింది. మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోతామని చెప్పి తెలిస్తే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు, మరణాన్ని తప్పించుకున్నాడు. సురోఫెనికయ స్త్రీ తన బిడ్డ యొక్క అపవిత్రాత్మ నుంచి విడుదలను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 4వది, కన్నీటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తుంటే, హతులైన నా జనుల గురించి నేను దివారాత్రం కన్నీరు కార్చినట్లు నా తల జలమయంగాను, నా కన్నులు కన్నీళ్ళ ఊటగా ఉన్నానుగా. కానీ అక్కడ పట్టుదలతో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. నెంబర్ 5 మనం చూసినట్టయితే, 5వది మనం చూసినట్టయితే అక్కడ మనం చూద్దాం. స్వస్థత కొరకు. ఇందాక అపవిత్రాత్మ విడుదల కొరకు. ఇప్పుడు నెంబర్ 5 పాయింట్ ఏంటంటే, స్వస్థత కొరకు త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. మళ్ళీ ప్రార్థన అనగానే మనము జనరల్గా చేసే ప్రార్థనని దాన్ని కంపేర్ చేయొద్దు. ప్రార్థన అంటే అర్థం అంటే వేడుకొనుట. యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడు. రాసుకోండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 38-39 వచనాలు. ఇందాక మీకేం చెప్పా అంటే, మొదటి రాజులు 18వ అధ్యాయం 36-38 వచనాలు చెప్పాను. ఏది? ఏలియా ప్రార్థన చేసినప్పుడు, అగ్నిగంధకములు దిగి వచ్చినప్పుడు, బలి దహించబడ్డప్పుడు. అది 18వ అధ్యాయము 36-38 వచనాలు. ఇప్పుడు నేను చెప్పేటంటే 5వ పాయింట్ కూడా, త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డి భిక్షగాడు యేసు ఆ త్రోవలో వెళ్తున్నాడని చెప్పి తెలిసి, దావీదు కుమారుడా
నన్ను కరుణించని చెప్పి కేకలు వేసినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఊరకుండమని చెప్పి ఆ వచ్చేటువంటి వాళ్ళని గద్దించారు. వాడు మరి ఎక్కువ కేకలు వేసిన ఉంటుంది. నేను మీకు ఒకసారి చదివి చూపిస్తాను. మొట్టమొదటి వాడు ఏం చేస్తాడంటే 38వ వచనం మనం చూసినట్టయితే, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పి కేకలు వేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? కేకలు వేశాడు. ఆ తర్వాత ఊరకుండమని ముందు నడుచున్న వారు వాడిని గద్దించిరి, కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశాను. ముందు కేకలు వేశాడు, తర్వాత పట్టుదల పెరిగింది, మరి ఎక్కువ కేక వేశాడు. ఆ కేక ఎక్కడ చేరిందంటే యేసు ప్రభు దగ్గర చేరి యేసు అక్కడ నిలిచిపోయి మీరు వెళ్ళి వాడిని తీసుకొని రండి అని చెప్పేస్తున్నాడు. మీరు వెళ్ళి వాడిని తీసుకొని రండి అని అంటే వాళ్ళ గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఏం చెప్తుంటే, గుడ్డివాడా యేసు నిన్ను పిలుచుతున్నాడు అని చెప్పారు. ఏం చెప్పారు? యేసు నిన్ను పిలుచుతున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ అని చెప్పాం కదా బ్రదర్ DGS దినకరన్ గారు. యేసు పిలుచున్నాడు అనేటువంటి మాసపత్రిక వచ్చేది జీసస్ కాల్స్ మినిస్ట్రీస్. నేనేం చెప్తానంటే గుడ్డివాడి దగ్గరికి వచ్చి యేసు నిన్ను పిలుచున్నాడని చెప్పి తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు వాని జీవితాల్లో ఏం కావాలన్నప్పుడు, నాకు చూపు కావాలన్నప్పుడు, నీవు అడిగినట్టే నేను అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఆ చూపు వచ్చిన తర్వాత వాడు యేసుతో కూడా వెళ్ళాడు, దేవుణ్ణి మహిమపరిచాడు తప్ప ఇక ఎన్నడూ ఆ త్రోవ మన కూర్చొని భిక్షం ఎత్తుకోలే. ఇక్కడ మనం చూస్తే స్వస్థత కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన, అపవిత్రాత్మ విడుదల కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన. నెంబర్ 5 పాయింట్ ఏంటంటే త్రోవ ప్రక్కన కూర్చున్న భిక్షగాడు దావీదు కుమారుడా అని మరలా కేకలు వేసి మరి ఎక్కువ కేక వేశాడు. చూడండి, దట్ ఈస్ కాల్డ్ ప్రెసిస్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రెసిస్టెన్స్ ఇన్ ప్రేయర్. పట్టుదలతో కూడిన ప్రార్థన అంటే అర్థమైతే నిన్ను కొంతమంది నిరుత్సాహపరుస్తున్నారు. ఊరుకో గుడ్డివాడనంటే వాడు మరి ఎక్కువ కేకలు వేశాడు. ఆ మరి ఎక్కువ కేక ఎందుకంటే సమయం దాటిపోతుంది, కృపాకాలం దాటిపోతుంది, యేసు దాటి వెళ్ళిపోతాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడి జీవితంలో గుడ్డివాడిగానే మిగిలిపోతాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గుడ్డివాడికి వచ్చిన ఆటంకాలు చాలా వస్తాయి. ఆ ఆటంకం ఎక్కువైనప్పుడు ఈ గుడ్డివాడిలో పట్టుదల కూడా ఎక్కువైంది ప్రియులారా. వాళ్ళు ఒకవేళ ఆటంకపరిచి ఉండకపోతే వీడు మరి ఎక్కువ కేకలు వేసి ఉండేవాడు కాదేమో నేను అనుకుంటా. అక్కడ మనం చూస్తే ఆటంకం వచ్చినప్పుడు పట్టుదల పెరగాలి తప్ప పట్టుదల లేకుండా కృంగిపోవద్దు. ఈరోజు యేసయ్య ఆ గుడ్డివాడి జీవితాన్ని బాగు చేయడానికి కారణం ఏంటంటే ఊరకుండమని చెప్పి ఎవరో వానితో అంటే వాడేం చేశాడంటే మరి ఎక్కువగా కేక వేసినప్పుడు అంటే పట్టుదల పెరిగిందే తప్ప పట్టుదల తగ్గిపోలే. కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, సమస్యలు పెరిగినప్పుడు ప్రార్థనలో పట్టుదల పెరగాలి. కానీ ప్రియులారా, ప్రార్థనలో పట్టుదల తగ్గకూడదు, నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. ప్రార్థనలో పట్టుదల కావాలంటే, నువ్వు శ్రమలను అధిగమించాలంటే, నువ్వు యేసు అనే గమ్యాన్ని చేరుకోవాలంటే నువ్వు తప్పకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. రోమా 12:12 చెప్తాడు కదా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, విశ్వాసమందు స్థిరులై ఉండండి. అక్కడ చూడండి ఒకసారి రోమా 12:12 ఒకసారి మీరు దయచేసి నేను చదువుతాను, మీరు చూడండి. రోమా 12:12 ఏముంటో చూద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండండి. రోమా 12:12 ఓకే కదా. ఈ గుడ్డి భిక్షగాడు పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఆటంకం వచ్చింది, మరి ఎక్కువగా కేక వేశాడు, యేసు వినేంత వరకు కేక వేశాడు, యేసు ఆగిపోయేంత వరకు కేక వేశాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నామంటే ఆటంకాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, అలసిపోవద్దు, నిందించొద్దు. ప్రార్థన పట్టుదల నిన్ను బలపరిచేదిగా ఉండాలని చెప్పి పట్టుదలతో కూడిన ప్రార్థన అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ప్రియులారా. 6వ విషయానికి వచ్చినట్టయితే
లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం మనం చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవని అనుటకు యేసు ఇది చెప్పాను అంటాడు. ఏంటి అని అంటే, ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏం చేసిందంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర పోయింది. ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ వాక్యం చదువుతూ ఉంటే ప్రభువా ఇట్లా కూడా ఉంటుందా జీవితంలో అనుకున్నాను. అతడు ఎవరంటే న్యాయాధిపతి, న్యాయానికి అధిపతి, జడ్జి. కానీ ఆయనకి టైటిల్ ఏం పెట్టారు తెలుసా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈ మాట మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ డిజిగ్నేషన్ ఏమో న్యాయాధిపతి, ఆయనకు పెట్టిన టైటిల్ ఏంటంటే అన్యాయస్తుడైన అన్జస్టిస్ జడ్జ్. అన్యాయస్తుడైనటువంటి అంటే జీవితం మొత్తం అన్యాయం ఉంది, పోస్టింగ్ మాత్రం న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి విధవరాలు మాటి మాటికి వస్తుంది. తెలిసి వస్తుందా తెలవక వస్తుందా? తెలిసే వస్తుంది. కానీ ఆమె ఏమంటే న్యాయం కొరకు వస్తుంది. ఎవరి దగ్గరికి వస్తుందంటే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి పోయి న్యాయం కొరకు పట్టుదలతో పోతుంది. ప్రియులారా, మీకు ఒక స్టోరీ తెలుసలేదు, నేను చెప్తాను. స్కోఫీల్డ్ అని చెప్పి, స్కోఫీల్డ్ బైబిల్ అని చెప్పేసి ఉంటుంది. ఆయన ఒక పెద్ద లాయరు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో బైబిల్ చదివి చివరికి ఏం చేశాడంటే ఆయన స్కోఫీల్డ్ అంటే బైబిల్ని తయారు చేశాడు. ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆయన చెప్తుంటే జీసస్ లవ్స్ యూ. ఒకరోజు చెప్పాడు జీసస్ లవ్స్ యూ అని. పాస్టర్ గారు చెప్పినాక ఎవరు పట్టించుకోలే. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ప్రతిరోజు ఒకరోజు పిలిచి ఆయన చంప మీద కొట్టి గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్ అన్నాడు. ఆయన వచ్చాడు. ఇక చివరికి ఆయన విసిగిపోయి అసలు ఎవరు నువ్వు న్యాయమడబడ్డావని చెప్పేసి అని ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆయన ఒకటి చెప్తాడు, జీసస్ లవ్స్ యూ అని చెప్పాడు. క్రీస్తు నిన్ను, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు అంతే. చివరికి ఈయన ఎందుకు నా ఎమ్మటి ఇట్లా తగిలాడు చూడాలని చెప్పేసి అని యేసుని గూర్చి మొదలుపెట్టాడు బైబిల్ చదవడం. చివరికి ఏం చేశాడు సార్ ప్రియులారా? స్కోఫీల్డ్ బైబిల్ అటువంటిది ద మోస్ట్ అండ్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ బైబిల్ ఇన్ దిస్ వరల్డ్. పెద్ద పెద్ద దైవజనులకు ఉపయోగించుకునేటువంటి గ్రంథమే స్కోఫీల్డ్ బైబిల్. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర ఈమె ఏం కోరుకుంటుందంటే న్యాయాన్ని కోరుకుంటుంది. ఎందుకు యేసయ్య ఈ మాట చెప్పంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవాలని అనుటకు యేసు ఈ మాట చెప్పాడు. ఆ నిత్యము ప్రార్థన చేసేటప్పుడు విసుకకుండా ప్రార్థన చేయాలంటే నీకు పట్టుదల ఉంటేనే తప్ప ఆ పట్టుదలతో కూడా ప్రార్థనతో అది సాధ్యం. ఇక్కడ మనం చూస్తే న్యాయము కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన, న్యాయము కొరకు పట్టుదలతో కూడిన ప్రార్థన. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనకు. చివరికి ఈమె గోజాడంగా ఏం జరిగిందంటే, ఆ న్యాయాధిపతి హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంత అన్యాయస్తులని చెప్పి తెలిసి కూడా ఆమె నన్ను గోజాడుతుందంటే ఈమె తప్పకుండా నేను న్యాయం చెప్తా అని చెప్పేసి అన్నాడు. యేసయ్య చక్కని మాట చెప్పాడేమంటే, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం చేస్తున్నప్పుడు తన బిడ్డలు దివారాత్రము తనకు మొరపెట్టుచుండగా, ఎడతెగక ప్రార్థన చేస్తుండగా, విసుగక ప్రార్థన చేస్తుండగా, పట్టుదలతో ప్రార్థన చేస్తుండగా వారికి న్యాయము చేయడా? దాని మర్మం ఏంటంటే, స్నేహితుడా, దైవజనుడా, నువ్వు అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గరికి పోతావేమో, కానీ నీ పట్టుదలతో కూడిన ప్రార్థన దైవ కార్యము జరిగిస్తుందని చెప్పి జ్ఞాపకం చేసుకో. దివారాత్రం మనం మొరపెట్టుచుండగా దేవుడు మనకు న్యాయము చేయడా? అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, 'విశ్వాసమును కనుగొన్నా' అనే మాట చెప్తున్నాడు యేసయ్య. ఈరోజు 'విశ్వాసమును కనుగొన్నావా'
ఈ యొక్క 6వ పాయింట్లో నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మర్మం ఏంటంటే, అవతల వ్యక్తి అన్యాయస్తుడు అయినప్పటికీ పర్వాలేదు, కానీ నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీకు న్యాయం చేస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఎన్నో సంవత్సరాల తరబడి పెండింగ్లో పడ్డ కేసులన్నీ కూడా ప్రభు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు మొర నేను వింటిని, వారి కన్నీళ్ళు నాకు తెలిసి ఉన్నాయి, ఇగో నేను దిగి వచ్చినానని చెప్పి నిర్గమాకాండ 3:7 చెప్తున్నాడు. అప్పటికే 430 సంవత్సరాలు జరిగినాయి. ఈ 430 సంవత్సరాలు వాళ్ళు విసుగక నిత్యము పట్టుదలతో ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, దేవుడికి మొరపెడుతున్నారు. పిల్లరా, ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పే మాట ఇదే. అవతల వ్యక్తి అన్యాయస్తుల న్యాయాధిపతి కావచ్చు, కానీ నీ పట్టుదలతో కూడిన ప్రార్థన నీకు న్యాయాన్ని చేస్తానని చెప్పి దేవుడు నీకు న్యాయం చేసే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 7 మీకు ఒక మాట చెప్తాను. క్రైస్ట్ ఈజ్ అవర్ మాస్టర్. ఓకేనా? క్రీస్తే మనకు నాయకుడు, క్రీస్తే మనకు విశ్వాసకర్త, క్రీస్తే మనకు మాదిరి, క్రీస్తే మనకు ప్రార్థన. అవునా? యేసయ్య ప్రార్థన లేకుండా తన దినాన్ని ప్రారంభించలేదు. యేసయ్య ప్రార్థన లేకుండా తన దినాన్ని ముగించలేదు. లూకా సువార్త 22వ అధ్యాయము చివరి వచనాలు మనం చూస్తే, ఆయన పెందలకన్నా లేచి అరణ్యానికి పోయేటోడు, రాత్రి అంతా కాలం గడిపేటోడు. ఆయన పెందలకన్నా రాగానే దేవాలయంలో ఆయన కొరకు అనేకులు కూడి ఉండారు. రాత్రి అంతా కూడా దేవుడి సన్నిధిలో కాలం గడిపేవాడు. ఉదయాన్నే ఆయన ఆలయంకి రాగానే అనేకులు అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు. నేను చెప్తున్నా కదా, యేసయ్య తన దినమును దేవుని కుమారుడై ఉండి కూడా తన దినములను ప్రారంభించేటప్పుడు ఏం చేశాడంటే ప్రార్థనతో ప్రారంభించాడు. తన దినమును ముగించేటప్పుడు ప్రార్థనతోటే ముగించాడు. ప్రియులారా, అయితే పాయింట్ నెంబర్ 7లో నేనేం చెప్తానంటే, రక్షణ కొరకు మరణ వేదనలో పట్టుదలతో చేసిన ప్రార్థన. మరణ వేదనలో పట్టుదలతో యేసయ్య చేసిన ప్రార్థన ఏంటి అనంటే, ఆ యొక్క లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఇందాక మీకు మొదట చెప్పాను కదా, అధ్యాయాలు వచనాలు ఎట్లా గుర్తుంచుకోవాలి అయ్యగారు అని అడిగారు కదా నాకు ఫోన్ చేసి. మీ కొరకే ఈ మాట చెప్తున్నాను. లూకా సువార్త అన్నాక 22వ అధ్యాయం వచ్చింది. 22:2-44. ఓకేనా? ఒకసారి మీరు బైబిల్ తీసి చూడండి. లూకా 22:44. ఎంత ఈజీగా ఉందండి. 22:44 కదా, 22:44. ఒకసారి నేను మీ కొరకు ఆ యొక్క లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన మరింత వేదన పడి ఆతురముగా అంటే పట్టుదలకు మించింది ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఎప్పుడు జరిగింది ఈ కార్యం అంటే, పట్టుదలతో ఆతురతతో ప్రార్థన చేస్తున్నాడు. అది ఏ సమయం అంటే, మరణ వేదన, మరణకరము కాదు, మరణ వేదన, మరణంతో కూడినటువంటి వేదనతో ఆయన మరీ ఆతురంగా ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువులు అయిపోయినాయి. ప్రియులారా, ఇది గెత్సేమనే తోటలో యేసయ్య చేసినటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన. మనము ఇర్మియా గురించి చెప్పొచ్చు, ఏలియా గురించి చెప్పొచ్చు, లేకపోతే యాకోబు గురించి చెప్పొచ్చు. ఆశీర్వాదాల కొరకు పట్టుదలతో ప్రార్థన చేసినటువంటి యాకోబు. యబ్బేజు గురించి చెప్పొచ్చు, హన్నా గురించి ప్రార్థన చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. వేర్ నాట్ వాట్ నాట్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మానవాళి రక్షణ కొరకు మరణ వేదనతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన యేసయ్య ప్రార్థన. ఆయన మరింత ఆత్రంగా
ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. అంటే అర్థమేంటి తెలుసా ప్రియులారా? ప్రార్థన చేస్తుండగా చెమట మొత్తం అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్వెట్, చెమటకు బదులుగా రక్త బిందువులు వస్తున్నాయి. మరణకరమైన మరణ వేదనతో ఆతురంగా ప్రార్థన చేస్తాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. యేసయ్యకు పూర్తిగా తెలుసు దేవుని కుమారుగా ఈ ప్రార్థన తర్వాత ఆయన పట్టుకొని వెళ్తానని చెప్పి తెలుసు. ఈ రాత్రి అంతా ఆయనకు నిద్ర ఉండదని తెలుసు. తర్వాత జరగబోయేటువంటి గోల్గోతా కొండ మీద జరిగేటువంటి శిలువ యాగము, శిలువ యజ్ఞము, మరణకరమైనటువంటి మరణ వేదనతో కూడినటువంటి ఆ శిలువ మరణాన్ని గురించినటువంటి దర్శనాన్ని ఈ గెత్సెమనే తోటలో యేసయ్య చూస్తున్నాడు. ఈరోజు మరణ వేదనతో పట్టుదలతో ప్రార్థన చేసిన యేసయ్యను మనం కలిగి జీవిద్దాం. మీకు వాక్యం సంపూర్ణంగా అర్థమైందని నేను అనుకుంటున్నా ప్రియులారా. మళ్ళీ ఒకసారి చెప్తాను. నెంబర్ 1, మరణ సమయంలో హిజ్కియా చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. దైవ కార్యముల కొరకు ఏలియా చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. అపవిత్రాత్మ విడుదల కొరకు సురోఫెనికాయ స్త్రీ చేసినటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన. హతులైన వారి గూర్చి ఇర్మియా ప్రవక్త చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. స్వస్థత కొరకు గుడ్డి భిక్షగాడు చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన. న్యాయము కొరకు విధవరాలు చేసినటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన. నెంబర్ 7, మనందరి రక్షణ కొరకు మరణ వేదనతో పట్టుదలతో చేసిన ప్రార్థన, యేసయ్య చేసిన ప్రార్థన. ఈరోజు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, ఇక్కడ ప్రియులారా ఇంకో మాట కూడా రాసుకోండి. ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రూస్ 5th chapter verses 7. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన యొక్క మరణ వేదనతో ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థనలు యాచనలు చేసినని ఉంటుంది. అక్కడ ఎంత చక్కగా ఉంటుందంటే యేసయ్య మరణకరమైన వేదనలో ఏం చేశాడో ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతా ప్రియులారా. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనం, 5వ అధ్యాయము 7వ వచనం చదువుతాను చూడండి దయచేసి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తుల వానికి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. ఎట్లా అంగీకరించబడంటే శరీరధారి ఉన్న దినములో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ 7 మాటలు, 7 అంశాలు, 7 భాగాలు మన జీవితంలో ఈ పట్టుదలతో కూడిన ప్రార్థన అంశానికి ఎంతో ఆదరణ చెప్పి జ్ఞాపకం చేస్తూ సంఘాన్ని బలపరుస్తాం. ఉపవాస దినాల్లో ప్రార్థనతో పట్టుదలతో కూడిన ప్రార్థన అనే అంశము ఎంతో ఆశీర్వాదకరమైన జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రమైన 7 విషయాలు కూడా మా ముందు ఉంచావు. పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తే మరణకరమైనటువంటి రోగం కూడా వెళ్ళిపోతుందని హిజ్కియా ద్వారా, పట్టుదలతో ప్రార్థన చేస్తే అగ్ని వచ్చి దహించినటువంటి దైవ కార్యముల కొరకు
ఏలియా చేసిన పట్టుదల ప్రార్థన, తన కుమార్తె అపవిత్రాత్మ నుంచి విడుదల పొందడానికి సురోఫెనికా చేసినటువంటి స్త్రీ చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన, తన స్వజనులను గురించి తల జలమయంగాను కన్నులు కన్నీల ఊటిగా చేసుకున్నటువంటి ఇర్మియా పట్టుదలతో కూడిన ప్రార్థన, దేవా గుడ్డి భిక్షగాని జీవితంలో స్వస్థత కొరకు చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన, అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గర న్యాయం కొరకు గోజాడినటువంటి ప్రార్థన, మా రక్షకుడైన క్రీస్తు ప్రభు మరణ వేదనతో చేసిన ప్రార్థనలో పట్టుదలను మేము చూసాం. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క భాగాన్ని మాకు తెలియజేసిన దేవా, సేవకులమైన మేము సంపూర్ణంగా సిద్ధపడిన వారమై అనేకులు బలపరచడానికి మా కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ తన నామును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు సంఘములకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామునకు మహిమ కలుగుగాక. ప్రియులారా, 9553831316 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అనేకులకు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ బటన్ నొక్కండి. సాధ్యమైనంత వరకు సేవకులందరికీ సహాయం చేయాలన్నటువంటి మంచి మనసుతో ఈ వీడియోను అనేకులకు పంచండి. దేవుడు తన మహిమ కొరకు మనందరినీ కూడా స్తుతిపాత్రగా ప్రతిష్ఠించి వాడుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దైవజనుగా నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. బైబిల్లో మీకు ఎటువంటి అనుమానాలున్నా ఐ కెన్ డూ మై బెస్ట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున మిమ్మల్ని తప్పకుండా బలపరుస్తానని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఫోన్ చేసిన ప్రతి దైవజనులకు నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహిమ కొరకు మనందరినీ ప్రతిష్ఠించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.